చట్టసభలో రిజర్వేషన్ కావాలి, కానీ అది జరగట్లేదు కదా. ఇప్పుడు ఏంటి, ఒక తెగింపుతో కూడిన నిర్ణయం, పార్టీ పరంగా మేము బీసీలకు ఇస్తున్నాం, అధికారంలో ఉన్న నేను ప్రయోగం చేస్తున్నా బీసీలకి. ఇప్పుడు మీరు చూసుకోండి, ఎందుకని 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్, వాళ్ళలో 50% నమ్మిన కోటి అవుతుంది కదా. బేసిక్గా ఒక మార్పు అనేటువంటిది అతి పెద్దదైనటువంటి ప్రయత్నం. అది శాశ్వత ఓట్ బ్యాంక్, అంటే తెలుగుదేశం పార్టీకి శాశ్వత ఓటు బ్యాంక్గా ఇన్ని సంవత్సరాలు ఉంది. కానీ బీసీలకు సంబంధించినంత వరకు ఎవరు అభ్యున్నతి చెంది ఉన్నారు వాళ్ళలో? అచ్చెన్నాయుడు ఇప్పుడు అధ్యక్షుడు అయ్యి ఉన్నాడు, లేకపోతే అయ్యన్న పాత్రుడే ఉన్నాడు అనుకుందాం. వీళ్ళ ద్వారా బీసీలకు ఏ న్యాయం జరిగింది? వాళ్ళ పరమైనటువంటి కాన్సెప్ట్లోకి వచ్చేటప్పటికి బీసీ అన్నటువంటిది ఒక ఎజెండా కిందకి తీసుకుంటున్నారు. అంటే పార్టీ బీసీ, అధికారం వాళ్ళది. ఇక్కడ సొంత వాళ్ళని పక్కన పెట్టడం అన్నటువంటి చేసుకొస్తున్నారు. ఇది ఒక ప్రయోగం ప్లస్ సాహసమే. ఆ సాహసం ఇతను మొదటి నుంచి అలవాటే కాబట్టి సక్సెస్ అవుతాడు, ఫెయిల్ అవ్వచ్చు. ప్రత్యర్థి మూలాలను కొట్టడం ఒక ఎత్తు, అంటే బీసీలని తన గొడుగు కింద తీసుకురావడం, బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని. అదే టైంలో రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ ఈ సామాజిక వర్గాలన్నింటినీ కూడా తీసుకెళ్లి ప్రతిపక్షం గొడుగు కింద కూర్చోబెట్టినట్టు అవ్వట్లేదా? అట్లయితే కనుక బ్రాహ్మణులకు మిరాసి వ్యవస్థ రద్దు లాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, లేకపోతే డబ్బులు పెంచకూడదు జీతాలు. అట్లాగే వైశ్యాస్కి ఆర్య వైశ్య సత్రాలని ప్రభుత్వ చట్టంలో నుంచి బయటికి తీయకూడదు. అవన్నీ చేసుకొచ్చారంటే ఆయా కులాలకి చేసుకొచ్చినట్టే కదా బేసిక్ గా. అట్లాగే రెడ్డికి చేయలేదు పెద్దగా. అంటే ఈ కార్పొరేషన్ లో కులాలు ఇవన్నీ పెట్టినా ఇక్కడ రాజకీయ పదవులు, రాజ్యాంగంలో వీళ్ళకి అవకాశాలు, రాజకీయాలు వీళ్ళకి అవకాశాలు ఆ టాపిక్ కదా, అవి వాటికి దూరం ఎవరికైనా సరే. ఇప్పుడు